మన ఎర్రగొండపాలెం ముబారక్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఈ రోజు మంది టేస్ట్ చేయడానికి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఎస్పెషల్ మై బెస్ట్ ఫ్రెండ్ అరుణ్ మామిడి ఇస్ హియర్ టు టేస్ట్ అవర్ ఎర్రగొండపాలెం's ఫేవరెట్ బిర్యానీ అండ్ మంది. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫుడ్ టేస్ట్ చేశాడు. ఇప్పుడు మన రెస్టారెంట్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాడు. చూద్దాం రివ్యూ ఎలా ఉంటుంది. ఎలా ఉంది టేస్ట్? బాగుందా? బాగుందా టేస్ట్? వెజ్ ఎస్పెషల్లీ బ్రో రివ్యూ. పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకా పన్నీర్ స్టిక్ కూడా చాలా బాగుంది. వెజ్ లో రివ్యూస్ కావాలి మాకు. ఇప్పుడు కాన్సెప్ట్ ఇచ్చేయాలి. బాగున్నాయి. జెన్యూన్ చాలా బాగుంది. ఇందాక ఒక డైలాగ్ మళ్ళీ ఒకసారి. ప్రతి ఫ్లేవర్ లో ఘీ బాగా తెలుస్తుంది. ఇప్పుడు వెజ్ బిర్యానీ అన్నిట్లో చాలా బాగుంది. చాలా బెస్ట్. హైదరాబాద్ లో పెట్టిన బిర్యానీ కంటే వెజ్ అయితే ఇదే చాలా బాగుంది. హైదరాబాద్ తో కంపేర్ అక్కర్లేదు. ఇదే ది బెస్ట్. హాయ్ బ్రో, ఇక్కడ నేను ముబారక్ వచ్చాను. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. స్టార్టర్స్ బాగున్నాయి. అన్ని బాగున్నాయి. నేను జ్యూసీ మండి తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. అరుణ్ మామిడి ఎర్రగొండపాలెం ముబారక్ ఫ్యామిలీ రెస్టారెంట్ దాన్ని టేస్ట్ చేసి ఇప్పుడు రివ్యూ చెప్తాను. మా ఫ్రెండ్ ఇక్కడ ఎర్రగొండపాలెంలో రెస్టారెంట్ పెట్టాడు. ఎప్పుడు నుండో రమ్మని అడుగుతున్నా కుదరలేదు. కానీ ఇప్పుడు కుదిరించుకొని ఆ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి వచ్చాను. సో వాళ్ళందరూ రివ్యూ చూశాక నాకు ఎంతో హ్యాపీగా ఉంది. తనకెంత హ్యాపీ ఉందో తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ జెన్యూన్ రివ్యూస్ తీసుకున్న తర్వాత నేనేదో రెస్టారెంట్ అంటే ఏదో చిన్నది ఒక 2 టేబుల్ ఇది పెట్టాడు అనుకున్నా కానీ ఇంత పెద్ద కథ అనుకోలేదు. చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. చాలా చాలా బాగుంది. జనాలు కూడా వచ్చినప్పటి నుండి ఫుల్ గానే ఉంది. మాకు ఆ సర్వర్ కూడా దొరకట్లేదు. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను తీసుకొచ్చిన వాళ్ళందరికి నచ్చింది. ముందు నాకు అది హ్యాపీగా ఉంది. తనకి నేను రావటం హ్యాపీగా ఉంది. మా ఫ్రెండ్స్ సక్సెస్ అయితే నాకు హ్యాపీగా ఉంది. అంతే. ఓకే.